హాయ్! అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి నేను డీబీఎంఎస్ ఫోర్త్ యూనిట్ అయితే చెప్దామనుకున్నా. ఎక్సెప్ట్ 2 టాపిక్స్ అన్ని టాపిక్స్ అయితే చెప్తున్నాను. ఒకసారి చూసేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా షేర్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి. ఇంజినీరింగ్ స్టూడెంట్స్‌కి అయితే హెల్ప్ అవుతుంది. ఇక డైరెక్ట్‌గా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. చూసేయండి. ఇక ఏమేమి టాపిక్స్ ఉన్నాయో మొత్తం డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేస్తాను. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫస్ట్ నార్మల్ ఫార్మ్. ఇట్ ఈస్ నథింగ్ బట్ 1 NF. ఈ రూల్ సాటిస్ఫై అవ్వాలంటే 2 రూల్స్ సాటిస్ఫై చేయాలి. అదేంటో చూసేద్దాం ఇక్కడ చూడండి. ఇక ఫస్ట్ ఎన్ఎఫ్ వచ్చేసి రూల్ నెంబర్ 1 వచ్చేసి అటామిక్ వాల్యూస్ అనమాట. ఎవ్రీ కాలమ్ షుడ్ కంటైన్ ఓన్లీ అటామిక్ వాల్యూస్. అటామిక్ వాల్యూస్ అయితే మస్ట్ అండ్ షుడ్గా కావాలి. రూల్ నెంబర్ 1. రూల్ నెంబర్ 2 వచ్చేసి నో రిపిటేషన్ గ్రూప్స్. రిపిటేషన్ ఆఫ్ గ్రూప్స్ ఆఫ్ డేటా అనేది ఉండకూడదు. దట్ మీన్స్ టేబుల్ షుడ్ నాట్ కంటైన్ రిపీటింగ్ కాలమ్స్. రిపీటింగ్ కాలమ్స్ అనేది ఉండకూడదు. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం చూడండి మనం. స్టూడెంట్ ఐడి, నేమ్, కోర్స్. ఒక స్టూడెంట్ ఎన్ని కోర్స్ అయినా జాయిన్ అవ్వచ్చు కదా, అలా తీసుకున్నాము. దీని సొల్యూషన్ ఏంటంటే ఎలాబరేట్ చేసి రాసుకుంటాం. ఒక స్టూడెంట్ ఒక కోర్స్, ఇంకో స్టూడెంట్ ఇంకో కోర్స్, అలా ఎలాబరేట్. ఇదే వచ్చేసి దీని 1 NF మెయిన్ రూల్ అనమాట. ఇక నెక్స్ట్ 2 NF చూసేద్దాం చూడండి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ నార్మల్ ఫామ్. ఇది సాటిస్ఫై అవ్వాలంటే 2 రూల్స్ సాటిస్ఫై అవ్వాలి. వాట్ ఈజ్ ఫస్ట్ రూల్ వచ్చేసి ఇది ఫస్ట్ NFలో ఉండాలి. సెకండ్ వచ్చేసి షుడ్ నాట్ కంటైన్ పార్షియల్ డిపెండెన్సీస్. పార్షియల్ డిపెండెన్సీ అయ్యి ఉండకూడదు. ఇక ఎగ్జాంపుల్ చూడండి. ఇప్పుడు దానికి ఎగ్జాంపుల్ మస్ట్ అండ్ షుడ్. స్టూడెంట్ ఐడి, సబ్జెక్ట్, ప్రొఫెసర్. ప్రొఫెసర్ వచ్చేసి ఒక సబ్జెక్ట్కి వచ్చేసి ఒక ప్రొఫెసర్ ఉండొచ్చు. అక్కడ నేను తీసుకుంది ఇదే అనమాట. ఇక ప్రొఫెసర్ నేమ్స్ అనమాట. XYZ అనేది జావా, DBMS, C++, DBMS నేను తీసుకున్నా. ఇది ఫర్దర్గా 2గా డివైడ్ అయ్యింది చూడండి. స్టూడెంట్ ఐడి, సబ్జెక్ట్ ఒక రిలేటెడ్గా ఉంటుంది. సబ్జెక్ట్, ప్రొఫెసర్ ఒకటి రిలేటెడ్గా ఉంటుంది. ఇది వచ్చేసి 2 NF అనమాట. ఇక 3 NF చూద్దాం. నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ నార్మల్ ఫామ్ 3 NF అనమాట. 3 NF వచ్చేసి రూల్ 2s ఉంటాయి. ఫస్ట్ రూల్ వచ్చేసి అది 2 NFలో అయి ఉండాలి. నెక్స్ట్ రూల్ వచ్చేసి షుడ్ నాట్ కంటైన్ ట్రాన్సిటివ్ డిపెండెన్సీ. ట్రాన్సిటివ్ డిపెండెన్సీ అయి ఉండకూడదు. ఎగ్జాంపుల్ చూడండి. రీడ్ ఆఫ్ ABCD అన్నాను నేను ఇక్కడ. ఫంక్షనల్ డిపెండెన్సీ వచ్చేసి AB నుండి Cకి వెళ్ళింది, C టు D వచ్చింది. హియర్ AB టు ABCD. ప్రైమ్ అట్రిబ్యూట్ వచ్చేసి A, B. నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ వచ్చేసి C, D అనమాట. ఎగ్జాంపుల్ స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, సిటీ, పిన్ కోడ్ అనమాట. ఒక సిటీకి ఒక పిన్ కోడ్ ఉంటుంది. ఇక స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్. ఇప్పుడు ఫంక్షనల్ డిపెండెన్స్ స్టూడెంట్ ఐడెంటిటీ అనేది స్టూడెంట్ నేమ్ రిఫర్ చేసి, స్టూడెంట్ ఐడి వచ్చేసి స్టూడెంట్ సిటీని కూడా రిఫర్ చేసింది. ఓన్లీ సిటీ వచ్చేసి పిన్ కోడ్ రిఫర్ చేసింది. అర్థమైందా? ఇది నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ నార్మల్ ఫామ్ అనమాట. ఫోర్త్ నార్మల్ ఫామ్ కూడా సేమ్ 2 రూల్స్. దేనికైనా 2 రూల్స్ సాటిస్ఫై చేయాలి. ఇది వచ్చేసి ఇట్ ఈస్ ఆల్రెడీ ఇన్ BCNF. BCNF ఈజ్ నథింగ్ బట్ బాయ్సీ కోడ్ నార్మల్ ఫామ్. అది అందులో ఉండిద్ది అనమాట. రూల్ 2 వచ్చేసి ఇట్ ఈస్ నాట్ హ్యావ్ ఎనీ మల్టీ వాల్యూ డిపెండెన్సీ. మల్టీ వాల్యూ డిపెండెన్సీ అవి ఉండవు. ఇక నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ కోర్స్, స్టూడెంట్ స్పోర్ట్స్ ఇవి ఉన్నాయి. దాని సపరేట్ టేబుల్ వస్తుంది. వచ్చేసి స్టూడెంట్ కోర్స్ టేబుల్ వచ్చేసి ఏదర్ E2 వస్తాయి. స్టూడెంట్ స్పోర్ట్స్ టేబుల్ వచ్చేసి E2 వస్తాయి. స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ స్పోర్ట్స్ వస్తుంది. ఇక్కడ E2 టేబుల్స్ అయితే ఎగ్జాంపుల్ కింద రాస్తున్నాం. ఇక్కడతో 4 NF అయిపోయింది. నెక్స్ట్ 5 NF చూద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ నార్మల్ ఫామ్. ఫిఫ్త్ నార్మల్ ఫామ్ సాటిస్ఫై అంటే 2 రూల్స్ సేమ్. అది 4 NF అయి ఉండాలి. నెక్స్ట్ నో జాయింట్ డిపెండెన్సీస్ అలో అయ్యి ఉండకూడదు. జాయింట్ డిపెండెన్సీస్ అలో ఉండదు. నెక్స్ట్ ఇక ఎగ్జాంపుల్ చూద్దాం చూడండి. కోర్సు, ఫ్యాకల్టీ, క్లాస్ అనమాట. ఇక కోర్సు, ఫ్యాకల్టీ, క్లాస్ వచ్చేసి ఒక ఫ్యాకల్టీకి ఏ కోర్స్ చెప్తారు, ఎన్ని క్లాసెస్ వస్తాయి అవి అనమాట. ఇది టేబుల్. ఈ టేబుల్ బట్టి మనం ఇక్కడ చూద్దాం చూడండి. హియర్ కోర్స్ ఫ్యాకల్టీ ఈజ్ ఇంటర్లింక్. కోర్స్కి ఫ్యాకల్టీకి ఇంటర్లింక్ ఉండిద్ది. కోర్స్కి ఫ్యాకల్టీ కలిపి క్లాస్ ఇస్తారు. ఉట్టి ఫ్యాకల్టీ క్లాస్ ఇచ్చారు కదా, ఆ కోర్స్కి ఫ్యాకల్టీ కలిపి క్లాస్ ఇస్తారు. అక్కడ మనం టేబుల్ అయితే డివైడ్ చేసుకున్నాం చూడండి. కోర్సు, ఫ్యాకల్టీ ఒకటి. కోర్స్ ఉంటేనే ఇంకా ఫ్యాకల్టీ ఉండేది. ఫ్యాకల్టీ ఉంటే ఇంకా క్లాస్ ఉంటుంది. ఇక క్లాస్ ఉంటే కోర్స్ ఉంటుంది. ఇదన్నమాట ఇది ఇండిపెండెన్సీస్ మొత్తం. ఇక్కడతో 5 NF కూడా అయిపోయింది. టాపిక్ వచ్చేసి మల్టీ వాల్యూ డికంపోజిషన్, MVD అంటారు. ఇట్ అక్కర్స్ ఓన్లీ వన్ అట్రిబ్యూట్ డిటర్మైన్ సెట్ ఆఫ్ ఇండిపెండెంట్ వాల్యూస్ ఆఫ్ అదర్. ఎప్పుడు ఎక్కడైందంటే ఒక అట్రిబ్యూట్ ఇండిపెండెంట్ ఆఫ్ అదర్ అట్రిబ్యూట్స్ అయినప్పుడు ఇది వ్యాలిడ్ అయ్యిద్ది అనమాట. దీస్ వాల్యూస్ ఆర్ ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. వాల్యూస్ అనేది ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్ ఉంది. ఇక్కడ MVD ఆఫ్ X to Y అనేది సింగిల్ వాల్యూ వచ్చేసి Xకి, XY అని వచ్చేసి సింగిల్ వాల్యూ ఉండాలి. Yకి వచ్చేసి మల్టిపుల్ వాల్యూస్ అయి ఉండాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. స్టూడెంట్ ఐడి, కోర్స్, హాబీ. స్టూడెంట్ ఐడి, కోర్స్, హాబీ, వాళ్ళ హాబీ రాసుకున్నాం. స్టూడెంట్ ఐడి ఏం రిఫర్ చేస్తుంది, స్టూడెంట్ కోర్స్ రిఫర్ చేస్తుంది. స్టూడెంట్ ఐడి వచ్చేసి స్టూడెంట్ హాబీని రిఫర్ చేస్తుంది. స్టూడెంట్ ఐడి వచ్చేసి ఇక్కడ మల్టీ డిటర్మైన్. కోర్స్ని హాబీ ఎందుకు మల్టీ డిటర్మైన్ అంటే కోర్స్ని హాబీని రెండాటిని డిటర్మైన్ చేస్తుంది కాబట్టి మల్టీ డిటర్మైన్స్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ వాల్యూస్ అనమాట. అండ్ MVD ఎగ్జిస్ట్ వెన్ దెర్ ఆర్ మల్టిపుల్ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ డిఫరెంట్ అట్రిబ్యూట్స్ ఆర్ అసోసియేటెడ్ విత్ సింగిల్ వాల్యూ ఆఫ్ కీ అట్రిబ్యూట్. ఇది వచ్చేసి మొత్తం సింగిల్ కీ వాల్యూతో అట్రిబ్యూట్తో అసోసియేట్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఇండిపెండెంట్ ఫ్రమ్ ఈచ్ అదర్. క్రూషియల్లీ ద డిఫరెంట్ మల్టీ వాల్యూడ్ అట్రిబ్యూట్ మస్ట్ బి ఇండిపెండెంట్ టు ఈచ్ అదర్. మెయిన్గా ఇది ఇండిపెండెంట్గా ఉంటుంది అనమాట. నాట్ జెట్ డిపెండెంట్ టు కీ ఆఫ్ అట్రిబ్యూట్. కీ ఆఫ్ అట్రిబ్యూట్కి డిపెండ్ అయి ఉండదు. ఇక్కడతో మనకి MVD కూడా అయిపోయింది.
మల్టీ వాల్యూ డికంపోజిషన్. ఇక నెక్స్ట్ టాపిక్ వెళ్ళిపోదాం. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి బాయ్సీ కోడ్ నార్మల్ ఫామ్ BCNF అనమాట. ఇట్ ఈజ్ అండ్ స్ట్రిక్టర్ ఫ్రమ్ 3NF. ఇట్ ఈజ్ 3NF. ఆ 3NFలో ఉంటుంది. ఫర్ ఎవ్రీ నాన్ ట్రివియల్ ఫంక్షన్ డిపెండెన్సీ ఏంటంటే ఎక్స్ నుంచి వైకి వెళ్ళినప్పుడు ఎక్స్ మస్ట్ బి ఏ సూపర్ కి. ఎక్స్ అనేది సూపర్ కి అవుతుంది. ఇట్ మీన్స్ ఫర్ ఎనీ ఆట్రిబ్యూట్ ఆఫ్ వై ఆఫ్ ఆట్రిబ్యూట్ కి ఏదైనా సరే దట్ ఈస్ ఎ ఫంక్షనల్ డిపెండెన్సీ ఆన్ ఎక్స్. ఎక్స్కి ఫంక్షనల్ డిపెండెన్సీ అవుతుంది. ఎక్స్ మస్ట్ బి అన్ యూనిక్యూలీ ఐడెంటిఫై ఎవ్రీ టపుల్ ఇన్ ది రిలేషన్. ఎవ్రీ టపుల్ అనేది రిలేషన్లో ఎక్స్ అనేది యూనిక్లీగా అవుట్ చేస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ వచ్చేసి స్టూడెంట్ ఐడి, కోర్స్, ప్రొఫెసర్ అనమాట. ఇక్కడ చూడండి ఆట్రిబ్యూట్స్ వచ్చేసి ఏంటిది, స్టూడెంట్ ఐడి ఒక ఆట్రిబ్యూట్, కోర్స్ ఒక ఆట్రిబ్యూట్, ప్రొఫెసర్ ఒక ఆట్రిబ్యూట్. ఇక్కడ ఫంక్షనల్ డిపెండెన్సీ ఏంటి, స్టూడెంట్ ఐడి కామా కోర్స్ అనమాట. స్టూడెంట్ ఐడి వచ్చేసి చూడండి, స్టూడెంట్ ఐడి దేని రిఫర్ చేస్తుంది, కోర్స్ని రిఫర్ చేస్తుంది. కోర్స్ ఏంటి, స్టూడెంట్ కెన్ టేక్ ఓన్లీ వన్ కోర్స్. ఒక స్టూడెంట్ మాత్రం ఒక్క కోర్సే తీసుకోవాలన్నమాట ఇందులో. కోర్స్ ఏంటి, ప్రొఫెసర్. ఇక్కడ ఏంటంటే ఈచ్ కోర్స్ హ్యాస్ ఓన్లీ వన్ ప్రొఫెసర్. ఏ కోర్స్కి ఆ ప్రొఫెసర్ ఒక ప్రొఫెసరే ఉండాలి. ప్రొఫెసర్ టు కోర్స్, ఏ ప్రొఫెసర్కి ఏంటి ఓన్లీ వన్ కోర్స్. ప్రొఫెసర్ ఎన్ని కోర్స్ అయినా చెప్పొచ్చు, బట్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఒక ప్రొఫెసర్ ఒక కోర్సే చెప్పాలి. ఇన్ దిస్ ప్రాసెస్ ఇప్పుడు ప్రొఫెసర్ అనేది మల్టిపుల్ కోర్సెస్ తీసుకున్నాడు అనుకో, టీచ్ చేస్తున్నాడు అనుకో, కోర్స్ అనేది హోల్డ్ అవ్వదు అనమాట ఇక్కడ. అందుకు ఒక కోర్సే తీసుకోవాలని చెప్తున్నారు. ఇక్కడ చూడండి టేబుల్ వచ్చేసి స్టూడెంట్ ఎన్రోల్మెంట్, కోర్స్, ప్రొఫెసర్. స్టూడెంట్ ఎన్రోల్మెంట్ అంటే ఏమేం కావాలి, స్టూడెంట్ని ఐడి కావాలి, స్టూడెంట్ కోర్స్ కావాలి. అలాగే కోర్స్ ప్రొఫెసర్ అంటే ఏం కావాలి, కోర్స్కి కావాలి, ప్రొఫెసర్కి కావాలి. ఇక్కడితో మనకి BCNF కూడా అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి అట్రిబ్యూట్ క్లోజర్ అనమాట. క్లోజర్ కనుక్కునే టు డిటర్మైన్ క్యాండిడేట్కి కనుక్కున్నాం. ఇక్కడ రిలేషన్ ఇస్తాడు, ABCD ఇచ్చాడు, ఫంక్షనల్ డిపెండెన్సీ ఇచ్చాడు. A టెన్స్ టు B, B టెన్స్ టు T, C టెన్స్ టు D. మనకు ఇప్పుడు A క్లోజర్ కనుక్కుంటున్నాం. A క్లోజర్ కనుక్కుంటే ABCD వస్తుంది, B క్లోజర్ కనుక్కుంటే BCD వస్తుంది, C క్లోజర్ కనుకుంటే CD వస్తుంది. AB క్లోజర్ కనుక్కుంటే ABCD అవుతుంది. ఇక్కడ A వచ్చేసి సూపర్ కీ అనమాట. ఇక్కడ కీ అట్రిబ్యూట్స్ వచ్చేసి A అనమాట, నాన్ కీ అట్రిబ్యూట్స్ వచ్చేసి BCD. ఓకే, ఇక్కడతో ఫస్ట్ది అయిపోయింది. నెక్స్ట్ రిలేషన్ ఆఫ్ ABCD గివెన్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఇచ్చాడు. A ఇంప్లిమెంట్స్ టు B, B ఇంప్లిమెంట్స్ టు C, C ఇంప్లిమెంట్స్ టు D, D ఇంప్లిమెంట్స్ టు A క్లోజర్ కనుకుంటే ABCD వచ్చింది, B క్లోజర్ కనుకుంటే BCDA వచ్చింది, C క్లోజర్ కనుకుంటే CDAB వచ్చింది, D క్లోజర్ కనుకుంటే DABC వచ్చింది. అలా క్లోజర్ కనుక్కుని కీ అట్రిబ్యూట్, నాన్ కీ అట్రిబ్యూట్ రాసుకుంటాం. సేమ్ ఇది కూడా అంతే అనమాట. క్వశ్చన్లో రిలేషన్ ఫంక్షనల్ డిపెండెన్సీ ఇస్తాడు, మిగతా నువ్వు రాసుకుని ప్రైమ్ అట్రిబ్యూట్, నాన్ ప్రైమ్ అట్రిబ్యూట్ రాసుకుంటాం. ఇక్కడతో మనకి క్లోజర్ కనుక్కునేది కూడా అయిపోయింది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ టాపిక్కే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి స్కీమా రిఫైన్మెంట్ అనమాట, అంటే నార్మలైజేషన్ అని కూడా అంటాము. టెక్నిక్ ఆఫ్ ఆర్గనైజింగ్ ది డేటాబేస్ టెక్నిక్ని ఆర్గనైజ్ చేస్తుంది అనమాట. సిస్టమ్ అప్రోచ్ ఆఫ్ డీకంపోజింగ్ టేబుల్స్ టు ఎలిమినేట్ డేటా రిడెండెన్సీ అండ్ అన్డిజైరింగ్ క్యారెక్టరిస్టిక్స్ లైక్ ఇన్సర్షన్, డిలీషన్, అప్డేట్. ఈ ఆపరేషన్స్ కోసం వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ చూడండి, స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, కోర్స్ ఐడి, కోర్స్ నేమ్, ఫీ అనమాట. ఇయర్ ప్రైమరీకి వచ్చేసి స్టూడెంట్ ఐడి అండ్ కోర్స్ ఐడి. ఇక్కడ డీటెయిల్కి ఇక్కడ చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ వచ్చేసి అప్డేషన్ అనమాట. ఇక్కడ నేను శాలరీ అనేది అప్డేట్ చేయాలి అనుకుంటున్నా. 5K ప్లేస్లో 7K అప్డేట్ చేసుకుంటాను. ఇది శాలరీ పోయి ఇది అప్డేటెడ్ వాల్యూ ఇక్కడికి వస్తుంది అనమాట. దాని గురించి అప్డేషన్ గురించి రాసి ఈ టేబుల్ వేసేది డయాగ్రామ్. నెక్స్ట్ ఇన్సర్ట్ చేయాలన్నా, నేను కొత్తగా ఒక రో అనేది ఇన్సర్ట్ చేయాలి అనుకున్నా. ఇది S4 అనే రో, దీన్ని కొత్తగా ఇన్సర్ట్ చేశాను అనమాట. ఇది రాసి మ్యాటర్ రాసుకోండి కొంచెం. డిలీషన్, నేను ఇప్పుడు లాస్ట్ 2 రోస్ని డిలీట్ చేయాలి అనుకున్నా. ఎంటైర్ డిలీట్ అయిన తర్వాత మళ్ళీ టేబుల్ వస్తుంది. ఇక్కడతో టాపిక్ అయితే అయిపోయింది. ఇక్కడతో అయితే మనకి DBMS 4th యూనిట్ అయితే అయిపోయింది. ఎక్సెప్ట్ 2 టాపిక్స్ మొత్తం సిలబస్ అయితే చెప్పేశాను. ఒకసారి చూడండి, ఒకసారి మొత్తం చూసేసేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.